ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న అనుదినపు ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీ యొక్క ప్రార్థనల ద్వారా, దేవుని కృప ద్వారా ఈ విధంగా నిరాటంకంగా కొనసాగడానికి ప్రభు తన యొక్క సహాయమును మనకు అనుగ్రహించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖనం నుండి ఓ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 30:15 ఈ మాట రాయబడింది. మీరు ఊరుకుండి నమ్ముకుని వలన మీరు దేవుని యందు బలము పొందుకుంటారు అని. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, మీరు ఊరిక ఉండండి, మీరు మౌనంగా ఉండే, మీరు ఆయన నమ్ముకోవటం వలన మీకు బలము కలుగుతుంది అని దేవుని యొక్క వాగ్దానముతో కూడినటువంటి మాట. సో ఈ దినం మనకు ఏ పని చేయాలనుకుంటున్నావో, నీ జీవితంలో ఏది సక్సెస్ కావాలని అనుకుంటున్నావో, ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావో, నీ సొంత బలమో జ్ఞానమో శక్తో కాదు, కానీ దేవుని ద్వారా నువ్వు సహాయము పొందుకునేటట్లుగా నువ్వు ఆయన నమ్ముకో. నువ్వు మౌనంగా ఉండు. నీ సొంత ప్రయత్నాలన్నీ విరమించుకొని ఆయన నమ్ముకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నట్లయితే నీకు దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు, నూతనమైన బలం నువ్వు పొందుతావు. పితృడైన యెహోషాపాతు జీవితంలో గమనిస్తే ఆయన రాజు, ఆయన దగ్గర చాలా సైన్యం ఉంది. అయినప్పటికీ తన మీదకు దండెత్తి వచ్చినటువంటి సైన్యం విషయంలో కలవరపడినా దేవునికి అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకొని దేవుని నమ్మాడో తన సైన్య బలముతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయలేదు. దేవుని యొక్క ప్రవక్తలు చెప్పినట్లుగా దేవుని స్తుతించి కీర్తించడానికి గాయకులను ఏర్పరచుకొని సైన్యమునకు ముందు ఈ యొక్క గాయకులు వెళ్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని నిబంధన మందస్సం వెళ్తుంది. తద్వారా దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో ప్రశాంతంగా దేవుని యొక్క సేవకులు, గాయకులు, యాజకులు మోస్తున్న నిబంధన మందస్సాన్ని బట్టి, పాడుతున్న పాటలను బట్టి వారు దేవుని స్తుతిస్తూ వెళ్తూ ఉండగానే వారు చూచినప్పుడు, కాపరుల దుర్గం దగ్గరికి వెళ్ళి చూచినప్పుడు శత్రులు వారుగానే తమను తాము పొడుచుకొని చనిపోయి ఉన్నారని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. శత్రుల మీద యుద్ధంలో జయము పొందడానికి యెహోషాపాతు రాజు చేసినల్లా మౌనంగా ఉండి దేవుని నమ్ముకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏ విధమైనటువంటి పోరాటాల్లో కావచ్చు, సాతాను ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, మనుషుల్లో ఉండి క్రియ చేస్తున్న సాతాను యొక్క ప్రభావపు ఆలోచనలు కావచ్చు, వాటి మీద నువ్వు జయం పొందాలంటే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శోధనలో నీకు జయము కలగాలంటే, నీ అపవిత్రతను గురించి, నీ వ్యసనాల గురించి నీకు జయము కలగాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఊరుకోండి ఆయన నమ్ముకొని ఆయన స్తుతిస్తూ ఉంటే నీ జీవితంలో అద్భుతమైన రీతిలో దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. నీవు ఎందుకని నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు వాటిని జయించగలనా నేను నువ్వెందుకు ఆలోచించాలి? నువ్వు ఆలోచించినా నీకు జయము కలగదు కదా. కనుక నువ్వు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టు. దైవజనుడైనటువంటి మోషే ద్వారా మనం ఇంకొక మాటను గమనిస్తున్నాం. ఇజ్రాయిల్ని దేవుడు కనానుకి వేగు చూడడానికి పంపించాడు. వాళ్ళు 40 రోజులు వేగు చూసి వచ్చారు. సో 40 రోజులు వేగు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి ఇజ్రాయిళ్ళు కలవరపడిపోయి, అబ్బో మేము వెళ్ళలేం, మేము చచ్చిపోతాం, అది దాన్ని రివర్స్ అయిపోయారు. రివర్స్ అయిపోయిన తర్వాత దేవునికి కోపం వచ్చింది. దేవుని సేవకుడు ద్వారా దేవుడు చెప్పాడు, ఇక మీరు ఈ 40 రోజులు వెళ్ళి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వేగు చూసి వచ్చారు కాబట్టి, మీరు దేవుని నమ్మలేదు కాబట్టి మీరు ఇక ఆ యొక్క వాగ్దాన దేశానికి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు అరణ్యపు మార్గంలోనే మీరు వెళ్ళాలి, నడవాలి. ఎందుకంటే 40 రోజులు చూసిన ఆ యొక్క వేగు చూసి వచ్చిన ఆ ప్రాంతానికి రోజుకొకటి చొప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో మీరు తిరగలాడాల్సిందే అని చెప్పి దేవుని సేవకుడు మోషే ఇజ్రాయెల్తో చెప్తే, కొంతమంది మూర్ఖించి లేదండి ఇక తప్పైపోయింది మేము వెళ్తాము అని చెప్పి వాళ్ళు, ఇజ్రాయిల్లో కొంతమంది మూర్ఖించినటువంటి వాళ్ళు వాగ్దాన దేశంలోకి అట్లా వెళ్ళడానికి వారు సిద్ధపడ్డారు. దైవజనుడు మోషే అంటాడు, మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళిన దేవుడు మీకు తోడుగా ఉండడు. వీళ్ళు అంటారు, మా సొంత బలంతో, జ్ఞానంతో, మా యొక్క టాలెంట్స్తో మేము వెళ్ళి జయించేస్తాం, స్వాధీనపరచుకుంటాం, ఇక 40 రోజుల అరణ్యంలో ఎందుకు ఉండటం, ఇక వెళ్తాము అన్నట్లుగా సొంత బలంతో, సొంత ఆలోచనలతో, సొంత నడిపింపుతో వెళ్ళారు. అపజయం పాలైపోయారు. వారి ఎదుట నిలబడలేక
పారిపోయారని చెప్పి ఇజ్రాయెల్ని గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, రెండు విషయాలు మనం గమనించాం. రాజు, బలము కలిగినటువంటి రాజు, సైన్యము కలిగిన రాజు, లక్షల మంది సైన్యం ఉన్న యెహోషాపాతు, దైవ సేవకులు, ప్రవక్తలు చెప్పిన మాటకు విధేయుడై ఆయన నమ్ముకొని ఆయన స్తుతిస్తూ గాయకులను ఏర్పరిచి మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులతో పాటు సైన్యం వెళ్ళింది. వెళ్ళి చూచినప్పుడు వారు శత్రులు ఎవరు బ్రతికలేరు, వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయి ఉన్నారు. అదే సమయంలో ఈ యొక్క యెహోషాపాతు రాజు జయము పొంది వారి యొక్క చచ్చిపోయినటువంటి ఆ యొక్క సైన్యము యుద్ధం దొరికినటువంటి ఆ యొక్క వెండి బంగారు ఆభరణాలన్నీ కూడా వారు దోచుకొని వచ్చారు. వీరి శ్రమ పడకుండానే గొప్ప విజయంతో, లాభంతో వారు ఇంటికి చేరారు. వీళ్ళైతే దైవ సేవకుడు, ప్రవక్త అయిన మోషే, నాయకుడైన మోషే చెప్పిన మాటకు ఎదురు తిరిగారు. వెళ్ళొచ్చినటువంటి వారి మాటల్లో, అధికులు చెప్పినటువంటి మాటలకి వీళ్ళు కలవరపడి దేవునికి తిరుగుబాటు చేశారు. అదే సమయంలో వెళ్ళొద్దని చెప్పి దైవజనుడు మోషే చెప్పినా కూడా మూర్ఖించి ఆ కొండ కొనకు వెళ్ళారు. గాయాలు పాలై కొంతమంది చచ్చిపోయి అక్కడి నుంచి వారి ఎదుటి నుండి పారిపోయి వచ్చారు. ఈ రోజున మనం దేవుణ్ణి నమ్ముకొని ఊరుకుండి ఆయన ద్వారా బలం పొందేటట్లుగా మనము యెహోషాపాతు వలె ప్రయత్నిద్దామా? మూర్ఖించి ఆ కొండకి వెళ్ళినటువంటి ఇజ్రాయిల్లో కొంతమంది లాగా మనం ప్రవర్తిద్దామా? మన యొక్క జీవితంలో చాయిస్ మనకే దేవుడిచ్చాడు. మనకు రెండు విషయాలు మన ఎదుటి పెడుతున్నాడు. మనం ఏది కావాలో కోరుకోవాలి. మన సొంత బలంతో, సొంత జ్ఞానంతో వెళ్తే అపజయమే. కానీ దేవుని నమ్ముకొని ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేస్తూ ఆయన చెప్పినట్లుగా మనం నడిపించబడితే మనకు జయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే మీకు స్తోత్రం. ఈ మాటలు విన్నటువంటి మా జీవితాల్లో మేము ఇది మొదలుకొని ఈ రోజు వరకే కాదు, కానీ మా జీవితంలో ప్రతిదినం అంతవరకు కూడా ప్రభువా అయ్యా మీ చిత్తానికి లోబడుతూ మేము మీ వద్ద కనిపెట్టి ప్రార్థన చేస్తూ మీ సహాయం ద్వారా మేము అద్భుతాలు పొందగలమని, మీ సహాయం ద్వారా మేము ఆశ్చర్యకార్యాలు మేము అనుభవించగలమని మీరు మాకు చూపించినటువంటి ఈ రెండు ఉదాహరణలు బట్టి మీకు వందనాలు. నిజంగా యెహోషాపాతు రాజు మిక్కిలి సైన్యం కలిగి ఉన్నా కూడా తన సొంత బలాలు, సొంత ఆలోచనలు ఏది కూడా పనిచేయక, ప్రవక్తులు, దైవజనులు ఏమైతే చెప్పారో యాజకుల యొక్క నడిపింపులో ఆయన నడిపించబడి గొప్ప జయం పొందారు. అలాగే నడిపించే నాయకుడు, ప్రవక్తగా ఉన్న మోషే చెప్పిన మాట వెనుక ఇజ్రాయిల్ మూర్ఖించి కొంతమంది వెళ్ళినందువలన వారు అపజయాలు పాలయ్యారనే విషయాలు రెండు ఉదయకాలం ముందు మాకు తేటపరిచారు. కనుక దాన్ని మేము గ్రహిస్తూ మా జీవితంలో మీ సన్నిధిలో అయ్యా మేము ఊరిక ఉండి మిమ్మల్ని నమ్ముకొని మీ ద్వారా మేము బలమును, ఆశీర్వాదమును, విజయమును పొంది ముందుకు సాగుటకు సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ఆయన నమ్ముకొని ఆయన ద్వారా బలమును, విజయమును పొందడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. నిశ్చయం ప్రభు నమ్ముకొని నూతన బలం పొందుదాం, నూతన జయం పొందుదాం. ప్రభు మీకు తోడుగా